హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ మీడియా. ఈ యొక్క వీడియోలో ఓ న్యూస్ 3 పాపప్ రావడం జరిగింది. సో ఇంకా బ్యాక్ ఆఫీస్లో అది మీరు చెక్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం స్టెప్ బై స్టెప్ తెలుగులో అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అదే విధంగా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. ఇక ఓ న్యూస్లో ఏం చెప్పారు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అనేది మనం తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం 2:40 ఈ యొక్క పాపప్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ యొక్క పాపప్ లో ఒక మంచి ఉండాలని భావించి ఇక స్టార్ట్ చేద్దాం ఈ యొక్క వీడియో అనేది. సో ఓడను కుడివైపుకు తిప్పడం అంటే ఇప్పుడు మనం షిప్ లో ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఆయన అంటే అలా మెన్షన్ చేస్తూ ఉంటారు మన మిస్టర్ యాష్ ముఫార్ గారు. షిప్ లో ఉన్నట్టు లేకపోతే ఫ్లైట్ లో ఉన్నట్లు అలా మెన్షన్ చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత మీరు నిజం తెలుసుకోవడానికి అర్హులు అంటే మనం నిజం తెలుసుకోవడానికి అర్హులం అంటే మనకి ఆ హక్కు ఉంది. సో ఖచ్చితంగా మనం నిజం తెలుసుకోవాలి అని. సో ఇక్కడ ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏమి విని ఉండవచ్చు అనే దాంతో సంబంధం లేకుండా ఆన్ ప్యాసివ్ ఏ బయటి శక్తి ద్వారా కూడా ఎప్పుడు మూసివేయబడలేదు. సో మనం అనుకున్నది కావచ్చు, మనం విన్నది కావచ్చు, ఆన్ ప్యాసివ్ అదైంది ఇదైంది మూసేశారు అని ఎప్పుడు అంటే కామెంట్లో కూడా తెలుపుతున్నారు. ఇంకా రానట్టేనా, ఇంకా రాదా అని చెప్పేసి ఏవైతే కామెంట్స్ పెడుతున్నారో దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే వచ్చింది. సో అలా అయితే అలా ఎప్పుడు కూడా మూసివేయబడలేదు అని చెప్పేసి, అండ్ ఏ ఏజెన్సీ కూడా మా తలుపులు మూసివేయలేదు. సో ఏ ఏజెన్సీ కూడా మా యొక్క తలుపులు అండ్ అంటే మా డోర్స్ కావచ్చు మన అన్ని కూడా క్లోజ్ చేయాలని ఇప్పుడు దాకా ఎవరైతే అనుకున్నారో అవి కూడా అలాంటివి కూడా జరగలేదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బదులుగా కార్యకలాపాలను పాస్ చేయడానికి మేము ఒక చేతను అంతర్గత నిర్ణయం తీసుకున్నాము. సో అంటే ఏంటి, మనం కార్యకలాపాలు అంటే డెవలప్మెంట్స్ కావచ్చు లేకపోతే ఇంప్లిమెంట్స్ కావచ్చు వాటన్నిటిని ఇంకా బాగా చేయడానికి లేదా ఇంటర్నల్ గా చేయడానికి ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది ఈ పాపప్ ద్వారా. సో ఖచ్చితంగా ఈ పాపప్ మీరు ఖచ్చితంగా లైవ్ లో అయితే చూడాల్సిందే. ఒకసారి చెక్ చేసేయండి, ఓపెన్ చేసేసి. అండ్ వేరే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి తద్వారా మనం వరుసగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోగలము. సో దాని ద్వారా ఏంటంటే మనం తీవ్రమైన కాంప్లెక్స్ ఇష్యూస్ కూడా కావచ్చు లేకపోతే బిగ్ ఇష్యూస్ ని కావచ్చు అన్ని కూడా మనం సాల్వ్ చేస్తున్నాం, ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆ సవాళ్లు కొన్ని సాంకేతికమైనవి. సో అవన్నీ కూడా ఏంటంటే కొంచెం అంటే సెన్సిటివ్ గా డీల్ చేయాలి అనుకోండి. అంటే నాకు తెలిసి నేను లాంగ్వేజ్ చెప్తున్నాను. సో మీరు ఒకసారి పాపప్ అయితే మీరు చెక్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరికొందరు మా విలువలను అనుగుణంగా లేని చర్యలతో ముడిపడి ఉన్నారు. సో అంటే ఇప్పుడు యాష్ ముఫార్ గారు ఏదైతే చెప్పారో దానికి రివర్స్ లో కావచ్చు, దానికి వ్యతిరేకంగా అలా మాట్లాడడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. మాపై క్రిమినల్ చర్యలకు పాల్పడిన కొంతమంది కూడా ఉన్నారు. వారు తమ చర్యలు పర్యవసానాలను ఎదుర్కొంటున్నారు. అంటే ఎవరైతే మనల్ని చీట్ చేశారో, ఎవరైతే మనల్ని ఇలా ఈ స్థాయిలో పెట్టారో వాళ్ళందరూ కూడా లీగల్ ఇష్యూస్ కి వాళ్ళు శిక్షని అనుభవిస్తున్నారనో లేకపోతే అంటే పర్యవసనాలు అంటే దాన్ని ఏమంటారంటే ఎఫెక్ట్ రిజల్ట్ కాదు కానీ పనిష్మెంట్ అనుకోండి, లేకపోతే కాన్సిక్వెన్సెస్ అనుకోండి. సో ఎవరైతే ఈ సిచ్యువేషన్ లో మనల్ని పెట్టారో వాళ్ళు కాన్సిక్వెన్సెస్ కి అర్హులు అండ్ వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎంత దారుణంగా జరిగినా మనం గెలిచాం. సో మనం గెలిచామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. మిస్టర్ యాష్ ముఫారే క్లియర్ గా మెన్షన్ అయితే జరిగింది. ఎంత దారుణంగా జరిగినా మనం గెలిచామని చెప్పేసి పెట్టడం జరిగింది. ఒక మార్గాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నిజమైన నాయకత్వం అంటే వేలు చూపడం కాదు, చక్రం తిప్పడం. సో మనం ఒక మార్గాన్ని సరిదిద్దుకోవాల్సిన ఆ టైం వచ్చినప్పుడు, ఒకవేళ ఆ టైం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నిజమైన నాయకత్వాన్ని లక్షణాలు బయటకు వస్తాయి అన్నమాట. అంటే వాడు అది చేశాడు వీడు ఇది చేశాడు అని కాకుండా చక్రం తిప్పాలి. చక్రం తిప్పడం అంటే నిజమైన దారిలో నడపడం కావచ్చు, మంచి అవగాహన ఉన్న స్ఫూర్తి కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు అన్ని షేర్ చేసే విధానంలో ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆగి ఓడను సరిచేసి తెరచాపలను తిరిగి అమర్చాలని ఎంచుకున్నాము. అంటే మనం ఖచ్చితంగా మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నాము, మళ్ళీ
అనేది స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ అంటే అక్కడ అంటే ఆ ఆ మీనింగ్ అంటే ఆ వర్డ్స్ లో నాకు అర్థమవుతుంది, మీకేం అర్థమైందో కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఓకే, బలహీనతతో కాదు జ్ఞానంతో. అంటే మనం అరే అయిపోయింది అలా అలా కాదు, అరే ఇలా అయిపోయింది ఇలా అలా కాకుండా జ్ఞానంతో నాలెడ్జ్ తో మనం ముందుకు వెళ్దాము అన్నట్టు ఆయన మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. తుఫానులను తట్టుకునే ఓర్పు మరియు బలం మాకు ఉంది మరియు స్పష్టమైన నీటిలోకి ప్రయాణిస్తున్నాము. అంటే ఇప్పుడు ఈయన నీటిలోకి అని ఎందుకు అంటున్నారంటే, అంటే నాకేమనిపిస్తుంది అంటే పెద్ద మహాసముద్రం అంటే పెద్ద సముద్రంలో మనం ఈదబోతున్నాం అని చెప్పేసి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఇష్యూస్ అన్ని కూడా ఆ సముద్రంలో ఈతే మనకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం అంటే దాన్ని అంటే జనరల్ గా ఒక మాట చెప్తారు, దాన్ని ఏమంటారంటే ఆ ఆ, దాన్ని ఏమంటారు, సముద్రాన్నైనా ఈదగలం కానీ జీవితాన్ని ఈదలేము అని చెప్పేసి ఒక చిన్న సామెత ఉంది. అలా అని ఇప్పుడు మీ యాష్ ముఫారీ మేబీ సముద్రం గురించి మాట్లాడడం జరుగుతుందేమో అని అని నాకు అనిపిస్తోంది. సో లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ ఏమన్నారో చూద్దాం. అయితే మీరు దీన్ని ఇప్పుడు చదువుతుంటే మీరు ఇంకా మాతోనే ఉన్నారని అర్థం. అంటే మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఇంకా మాతోనే ఉన్నామని అక్కడ అర్థమవుతుంది, అర్థం అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మరియు అది చాలా చెబుతోంది అంటే ఆ, ఇదే కాకుండా ఇంకా చాలా చెబుతుంది. మనం ఇక్కడే ఇది చదువుతున్నప్పుడు ఇక్కడ ఉండడమే కాకుండా ఇంకా చాలా చెబుతోంది. మీరు సత్యాన్ని విలువైనదిగా భావిస్తారు, మీరు పట్టుదలను నమ్ముతారు మరియు మాలాగే మీరు కూడా సుదీర్ఘ ప్రయాణం కోసం ఇక్కడ ఉన్నారు. సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, మనం అనుకుందే, మనకి రెగ్యులర్ గా అంటే రెగ్యులర్ గా కాదు మనం ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నామో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవి. ఓకే, సో మనం ఇక్కడ ఉన్నాము అంటే ఖచ్చితంగా మనం పట్టుదలతో ఉన్నామని, అలాగే ఆ నమ్ముతున్నామని చెప్పేసి, విలువైన దానికోసం సత్యాన్ని భావిస్తున్నామని చెప్పేసి, సుదీర్ఘ ప్రయాణం కోసం మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి గాలులు మారుతున్నాయి, మా దిశ స్పష్టంగా ఉంది మరియు కలిసి మనం ముందుకు సాగుతాము. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది, మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేసేయండి. సో మనం అంటే ఇక్కడ గాలులు మారుతున్నాయని చెప్పేసి మా మా దిశ స్పష్టంగా ఉంది మరియు కలిసి మనం ముందుకు సాగుతున్నాము అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. మనం ఎల్లప్పుడూ చేరుకోవాల్సిన భవిష్యత్తు వైపు, సో మనం ఎక్కడికైతే అనుకున్నామో, ఎప్పటి నుంచో ఎక్కడికైతే వెళ్దామనుకుంటున్నామో అటువైపు మనం ప్రయాణం సాగిస్తున్నాం అన్నట్టు ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓ న్యూస్తో కనెక్ట్ అయి ఉండండి, మరిన్ని నవీకరణలు త్వరలో వస్తున్నాయి భాగస్వాములలో. ఓకే, భాగస్వామ్యంలో సారీ. సో ఓ న్యూస్తో కనెక్ట్ అయి ఉంటే మనకి ఇంకా అన్నీ చాలా అద్భుతాలు, అంటే చాలా అద్భుతాలు కాదు కానీ మరికొన్ని ఇన్ఫర్మేషన్స్, మరికొన్ని అప్డేట్స్ మనకు తెలుస్తాయని చెప్పేసి ఆయన మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ ఎంటైర్ పాపప్ లో నాకు అర్థమవుతుంది ఏంటంటే మిస్టర్ యాష్ ముఫారీ గారు ఆయన చెప్పే విధానంలో బట్టి, మనం ఇక్కడ ఉన్నదాన్ని బట్టి, సో ఇవన్నీ చూసి అంటే ఇవన్నీ చూస్తున్నట్లయితే మనకి ఏదో ఒకటి మంచి జరుగుతుందన్న భావన ప్రతి ఒక్క ఫౌండర్ లో అంటే ప్రతి ఒక్క ఫౌండర్ లో ఉంది ఇంకా అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఎంటైర్ పాపప్ వల్ల కావచ్చు, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వల్ల కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఇంకా ఏమైనా తెలుసున్నా మీరు కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఎవరైతే లేదు రాదు అనుకున్న వాళ్ళు విన్ అయ్యాము అని చెప్పేసి మిస్టర్ యాష్ ముఫారీ క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, సో దీన్ని ఒక సూచనగా భావించవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇక మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.